హలో స్టూడెంట్స్, ఇక్కడ ఇంటిగ్రల్ లోపల చూసినట్లయితే న్యూమరేటర్లో ఫోర్త్ డిగ్రీ పాలినామిల్ ఉంది ట్యాన్లో, డినామినేటర్లో క్వాడ్రటిక్ పాలినామిల్ ట్యాన్లో ఉంది. సో మొత్తం ఫంక్షన్ అంతా ట్యాన్స్లో ఉంది. సో ఇలా ఉన్నప్పుడు మనం వితౌట్ ఎనీ డౌట్ పుట్ టీ ఈక్వల్ టు tan x. సో tan xని టీ పెట్టుకొని స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ డీటీని కూడా పూర్తిగా మనం ట్యాన్లో మేనేజ్ చేయొచ్చు. సో ఎలా అంటే ఇఫ్ యూ పుట్ టీ ఈక్వల్ టు tan x, put t equal to tan x, డిఫరెన్షియేట్ చేస్తే secant square x dx. అయితే ఈ secant square x కూడా మళ్ళీ మనం ట్యాన్లో రాయొచ్చు యూజింగ్ ద ఐడెంటిటీ. సో dt ఈక్వల్ టు secant square x ఈజ్ 1 ప్లస్ tan square x. ఈ 1 ప్లస్ tan square x 1 ప్లస్ t స్క్వేర్ అని రాయొచ్చు. tan x ఏ t కాబట్టి 1 ప్లస్ టీ స్క్వేర్ డిఎక్స్. సో డిఎక్స్, ఓన్లీ డిఎక్స్ని ఐసోలేట్ చేస్తే డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్. సో ఎలాగూ అన్ని ట్యాన్లు ఉన్నాయి ఇచ్చిన ఇంటిగ్రల్లో, సో అక్కడ టీ సెట్ అవుతుంది, ఇంకా డిఎక్స్ కూడా మొత్తం టీల్లో సెట్ అవుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పుట్టింగ్ టీ యాజ్ tan x. సో ఇప్పుడు ఇచ్చిన ఇంటిగ్రల్ని మొత్తం టీల్లో మార్చుకుంటే tan x ప్లస్లో టీ పెట్టి 4t⁴ ప్లస్ 3t స్క్వేర్, 4t⁴ ప్లస్ 3t స్క్వేర్ మైనస్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 4. అయితే దీని పక్కన డిఎక్స్ ఉందండి. డిఎక్స్ ఈజ్ డిటీ బై 1 ప్లస్ టీ స్క్వేర్. ఇప్పుడు ఈ ఇంటిగ్రల్ లోపల ఫంక్షన్ ఎలా ఉందంటే నార్మల్ పాలినామిల్ బై ఎనదర్ పాలినామిల్. అయితే కింద డినామినేటర్లో ఆల్రెడీ ఫ్యాక్టరైజ్ చేయబడి ఉంది, ఇంకా న్యూమరేటర్లో ఫోర్త్ డిగ్రీ పాలినామిల్ ఉంది. సో ఇక్కడ ఇమీడియట్గా స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ప్రాబబ్లీ వీ షుడ్ ఫ్యాక్టరైజ్ ది హయ్యర్ డిగ్రీ పాలినామియల్ ఇన్ ది న్యూమరేటర్. యూజువల్గా హయ్యర్ డిగ్రీ పాలినామిల్ ఎక్కడున్నా కానీ దాన్ని ముందు ఫ్యాక్టరైజ్ చేసుకొని ఏమన్నా ఫ్యాక్టర్స్ క్యాన్సిల్ అవుతాయేమో చూసుకొని తర్వాత వేరే ఐడియాస్కి వెళ్ళాలండి. సో ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్న పాలినామిల్ని ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఎలా అంటే 4t⁴ ప్లస్ 4t స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్. ఆ 3t స్క్వేర్ని 4t స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ రాస్తే టీ స్క్వేర్ ప్లస్ 4 బై టీ స్క్వేర్ ప్లస్ 1 dt. సో అక్కడ న్యూమరేటర్లో ఫస్ట్ పేర్లో 4t స్క్వేర్ కామన్ తీస్తే టీ స్క్వేర్ ప్లస్ 1 మిగులుతుంది. నెక్స్ట్ పేర్లో మైనస్ 1 కామన్ తీస్తే టీ స్క్వేర్ ప్లస్ 1 మిగులుతుంది బై కింద టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 1 dt. సో ఇప్పుడు న్యూమరేటర్లో టీ స్క్వేర్ ప్లస్ 1 కామన్ తీయొచ్చు ఈ రెండిట్లో. సో టీ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 4t స్క్వేర్ మైనస్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ టీ స్క్వేర్ ప్లస్ 1. సో స్ట్రైట్ అవే ఇక్కడ టీ స్క్వేర్ ప్లస్ 1 క్యాన్సిల్ అవుతుందండి. ఆ మిగిలిన ఇంటిగ్రల్ క్వాడ్రటిక్ బై క్వాడ్రటిక్ అవుతుంది. 4t స్క్వేర్ మైనస్ 1 బై టీ స్క్వేర్ ప్లస్ 4 dt. అయితే ఇక్కడ ఇంకా న్యూమరేటర్ డిగ్రీని తక్కువ చేసుకోవచ్చేమో చూడాలి. సో ఇక్కడ న్యూమరేటర్ డిగ్రీని తక్కువ చేసుకుంటే స్టాండర్డ్ ఇంటిగ్రల్స్గా మేనేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ రెండిట్లో టీ స్క్వేరే ఉంది కాబట్టి న్యూమరేటర్లో డినామినేటర్లో అక్కడ 4t స్క్వేర్ మైనస్ 1ని ఎలా రాద్దామంటే ప్లస్ 16 మైనస్ 17. అక్కడ న్యూమరేటర్లో ఉన్న -1ని 16 మైనస్ 17 రాయాలి. ఎందుకు ఇలానే 4 మైనస్ 5గా ఎందుకు కాదంటే టీ స్క్వేర్ ప్లస్ 4 కామన్ వచ్చేటట్టు రాయాలి. కింద డినామినేటర్లో టీ స్క్వేర్ ప్లస్ 4 ఉంది కాబట్టి పైన న్యూమరేటర్లో కూడా టీ స్క్వేర్ ప్లస్ 4 ఎలా వస్తుంది? 4 కామన్ తీస్తే వస్తుంది. మరి 4 కామన్ తీస్తే ఇంకొక 4 మిగలాలి అంటే ఇక్కడ 16 ఉండాలి. సో అందుకని ఇక్కడ 16 వచ్చింది, కానీ అక్కడ -1 ఉంది క్వశ్చన్ మార్చకూడదు కదా, అందుకని -17 కూడా రావాలి. సో దట్ 16 మైనస్ 17 ఈస్ -1. సో ఆ -1ని 16 మైనస్ 17 రాసుకోవాలి బై టీ స్క్వేర్ ప్లస్ 4 dt. సో ఇప్పుడు పైన న్యూమరేటర్లో ఫస్ట్ 2 టర్మ్స్లో 4 కామన్ తీసి ఇలా రాసుకొని 4 టైమ్స్ టీ స్క్వేర్ ప్లస్ 4 బై
టీ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు దీన్ని 2 డిఫరెంట్ ఇంటిగ్రల్స్గా స్ప్లిట్ చేయొచ్చండి. ఇంటిగ్రల్ 4 టైమ్స్ టీ స్క్వేర్ ప్లస్ 4 బై టీ స్క్వేర్ ప్లస్ 4 డిటి మైనస్ 17 బై వస్తుంది. 17 బై టీ స్క్వేర్ ప్లస్ 4. ఇప్పుడు ఇక్కడ సింప్లిఫై చేస్తే స్టాండర్డ్ ఇంటిగ్రల్స్ అవుతాయి ఈ రెండు టర్మ్స్. సో ఇక్కడ ఫస్ట్ టర్మ్లో అయితే టీ స్క్వేర్ ప్లస్ 4 క్యాన్సిల్ అవుతుంది. ఆ 4 కాన్స్టెంట్ కాబట్టి బయటకు లాగొచ్చు. 4 డిటి మైనస్ ఇక్కడ 17 కాన్స్టెంట్ డిటి బై టీ స్క్వేర్ ప్లస్ ఆ డినామినేటర్ని టీ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ లాగా చూద్దాం. సో ఫస్ట్ ఇంటిగ్రల్ 4t మైనస్ 17 టైమ్స్, ఇప్పుడు ఇది dx బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ లాగా ఉంది. సో విచ్ ఈజ్ 1/a tan ఇన్వర్స్ x బై ఏ. సో ఇక్కడ ఇంటిగ్రల్ ఏమవుతుందంటే 1/2 tan ఇన్వర్స్ t/2 ప్లస్ c. అయితే మనం ఫైనల్ ఆన్సర్ xలో ఇవ్వాలి కాబట్టి టీని ఏం పెట్టుకున్నామంటే టీని tan x పెట్టుకున్నాం. సో రిటర్న్ బ్యాక్ t యాజ్ tan x. సో 4 tan x మైనస్ 17/2 tan ఇన్వర్స్ tan x బై 2 ప్లస్ c. ఇదే ఆన్సర్ అండి. సో ఇది ఆప్షన్స్లో టాలీ చేస్తే 4 tan x మైనస్ 17/2 tan inverse tan x by 2 which is in option 3. That's all. Another basic problem on integration by substitution. అయితే చాప్టర్ మొత్తం ఇంటిగ్రేషన్ చాప్టర్ మొత్తం ప్లేలిస్ట్ అయితే పైన అటాచ్ చేయబడి ఉంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మోస్ట్ అప్డేటెడ్ టీజీ వెబ్సైట్ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.